హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ బర్త్డే విషెస్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చూడడానికి చాలా బాగా అయితే ఉంది. సో ఒకసారి డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ వీడియోతో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి చూడండి, చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. సో అబ్బాయి లేదా అమ్మాయి ఇద్దరు కూడా మ్యాచ్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడ అమ్మాయి ఫొటోస్ పెట్టాను. సో ఒకవేళ అబ్బాయి అయితే మీ యొక్క ఫొటోస్ అయితే పెట్టి యాడ్ చేసుకోండి, ఓకేనా. సో కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీరు ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు, ఓకేనా. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మన కంటెంట్ మీకు నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఓకేనా. సో అలాగే వీడియో మీకు బాగుందా బాగాలేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు సో బీట్ మార్క్ లింక్ అయితే ఇస్తాను, ఓకేనా. సో లింక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే మీకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను, ఓకే. మీకు ప్రతి ఒక్క మెటీరియల్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్స్, ఓకేనా. అంటే ఇమేజెస్ కానీ, సో అలాగే వీడియోస్ కానీ అలాంటివి అనమాట, ఓకేనా. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత పైన మనకు 3 డాట్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 2 బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక 2 బీట్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు వచ్చేసి సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో మనకైతే ఈ యొక్క ఇమేజ్ అయితే ఇటు వరకు అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఈ యొక్క ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి పైన టైల్స్ ఎఫెక్ట్ అని టైప్ చేసుకోండి, ఓకేనా. టైల్స్ ఎఫెక్ట్ అని టైప్ చేసుకుని మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని కింద స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం స్క్రోల్ అని పైకి అంటే ఇక్కడ మనకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క పిఎన్జీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇవైతే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి, ఓకేనా. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి కొంచెం జూమ్ తగ్గించుకోండి, ఓకేనా. సో ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈ బీట్ మార్క్ ఉంటుంది కదా, సెకండ్ బీట్ మార్క్. సో ఇక్కడ వరకు ఉంచేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకి సెంటర్లో అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు కొన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఫస్ట్ అయితే మీకు చెప్తాను చూడండి, ఓకేనా. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి లాంగ్ షాడో అని ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ లాంగ్ షాడో ఉంటుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత దీని ఈ సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. ఓకే, 0.014 పెట్టేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి టైప్ అయితే చేసుకోండి, ఓకేనా. విష్ యూ అని టైప్ చేసుకోండి. సో పైన సో రిబోర్ రెగ్యులర్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి బిగ్ లెటర్ ఇవ్వండి, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి సో దీని అయితే జూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి, ఓకేనా. ఇంక్రీజ్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని సో దీని అయితే ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇది ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏది నచ్చినా ఆ కలర్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇంతకుముందు మనం లాంగ్ షాడో ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, సో ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత సైజ్ అనేది తగ్గించుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న మనకు చూడడానికి లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క టెక్స్ట్ మనం ఇంకో బీట్ మార్క్ ఉంటుంది కదా, సో ఇక్కడ వరకు తెచ్చుకోండి, ఓకేనా. సో ఈ విధంగా కరెక్ట్గా అయితే ఉంచుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకు
ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలిమెంట్ అని. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కెమెరా మీద ట్యాప్ చేసుకొని కెమెరా అయితే ఇక్కడ ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ యొక్క స్ప్లిట్ అయితే వేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది స్ప్లిట్ అవుతుంది, అంటే కెమెరా అన్నమాట 3Dలో అయితే మనకు వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఇంతవరకు స్ప్లిట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అలాగే కొంచెం ముందు జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఇక్కడ జెడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ జెడ్ మీద ట్యాప్ చేసుకుని ఈ జెడ్ అన్న జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి, ఓకే. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కెమెరా ఈ యొక్క కీ ఫ్రేమ్ సెంటర్లో సో వైట్లో నుంచేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ గ్రాఫింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోండి, ఓకేనా. ఓకే, సో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం జూమ్ అయితే తగ్గించుకోండి ఈ విధంగా, ఓకేనా. ఎందుకంటే మనకు చూడండి, మీకు ఒకసారి ప్లే చేస్తాను. ఇలా స్లోగా మనకు జూమ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఇవి కరెక్ట్గా ఉంచుకోండి, ఓకేనా. నేను ఎక్స్ట్రా ఉంటే డిలీట్ అయితే చేసుకోండి, ఓకే. ఇది కరెక్ట్గా అయితే ఉండాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కెమెరా ఉంది కదా, ఈ కెమెరా మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా 0.2 ms ఇక్కడ వైట్లో నుంచి చేసుకొని సో మళ్ళీ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేయండి, ఓకేనా. సో ఇదే కెమెరా మనకు మళ్ళీ ఆన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కింద ఇంకోటి ఉన్నది కదా, సో దీన్ని కూడా కాపీ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క పేజ్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి, ఓకే. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా కాపీ చేసుకోండి, టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి, ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క విష్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి విష్ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి, ఓకేనా. ఓకే, హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేయండి, ఈ యొక్క టెక్స్ట్ని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎడిట్ టెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి, ఓకేనా. బర్త్డే దీన్ని కొంచెం కింద పెట్టుకోండి, ఓకే. కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి, ఓకేనా. అలాగే ఈ హ్యాపీని కొంచెం పైన పెట్టుకోండి, ఓకే. బాగా సెట్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పిఎన్జీ అయితే ఉంటుంది, సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను గోల్డ్ యాడ్ చేస్తున్నాను, 3 పిఎన్జీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇవి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకే. చూడండి ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఇవి అన్నిటిని అయితే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ అయితే చేయండి, ఓకే. నేను ఫస్ట్ ఓకే ఇవి అన్నిటిని కాపీ చేస్తున్నాను, ఓకే. 4 ఎలా అంటే ఈ 4 ఒకసారి కాపీ చేసుకోవచ్చు, జస్ట్ వీటిని టిక్ చేసేయండి ఈ విధంగా. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఇలా టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఈ విధంగా 4 కాపీ చేసుకోండి, ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, సో కాపీ లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ మనకి ఈ విధంగా యాడ్ అయిపోతాయి. జస్ట్ మీరు ఈ యొక్క పిఎన్జీ చేంజ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు వచ్చేసి మీకు ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పిఎన్జీ అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, సరిపోద్ది, ఓకేనా. కొంచెం ఇవి కార్నర్స్ అటు ఇటు పోతాయి, కొంచెం ఒక 1 ఫింగర్ యూజ్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు హ్యాపీ బర్త్డే ఉంది కదా, ఒక టెక్స్ట్ అయితే డిలీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వాళ్ళ బర్త్డే ఉంటుంది కదా, వారి యొక్క బర్త్డే అయితే టైప్ అయితే చేసుకోండి, ఓకేనా. సాయి పల్లెవని టైప్ చేస్తున్నాను, ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మొత్తం కలర్ వచ్చేసి పింక్ కలర్ అయితే పెడుతున్నాను, ఓకేనా. కొంచెం స్పెషల్గా ఉండాలని నేమ్ అయితే నేను ఈ విధంగా చేశాను, మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే మనం ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ బీట్ మార్క్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఓకేనా. చూడండి నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు సో ఇక్కడ వరకు అయితే వస్తుంది. అలాగే ఈ యొక్క కెమెరా కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే కెమెరాకు ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. టైమింగ్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు బాగా సెట్ అవుతుంది, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కరెక్ట్గా 0.905 ms ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియా మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఫోటో యాడ్ చేసుకోండి, ఈ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇలా మీకు బీట్ సెంటర్లో అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఫొటోస్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత
ఓకేనా. అన్ని ఫొటోస్ బీట్ మార్క్ సెంటర్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0.9505 మిల్లీ సెకండ్స్ కూడా రెడ్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ మీ టాప్ చేసుకొని మీడియం మీ టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో మీ టాప్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఫీల్ ఉంటుంది, ఇక్కడ బ్లెండింగ్ ఓపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని లైట్ అని మీ టాప్ చేసుకొని స్క్రీన్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, విత్ జూమ్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకే, మనకి ఈ బీట్ మార్క్ వరకు అయితే ఉంచుకోండి. ఓకేనా. ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఈ యొక్క వీడియో మీ టాప్ చేసుకుంటే లేయర్ మీ టాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో అలాగ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అన్నీ పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే డిలీట్ చేసుకోండి. ఓకేనా. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. సో ఇక్కడ వరకు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ప్రతిదీ ఇదే విధంగా చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్ చేసిన తర్వాత ఇంకా జస్ట్ మనం వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. పేస్ట్. ఓకే, నేను అన్నిటికైతే చేశాను. ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.